లెసన్ 3 హౌ ద స్టేట్ గవర్నమెంట్ వర్క్. సో బేసిక్గా మనం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ గురించి ఒక రఫ్గా బేసిక్స్ అనేవి నేర్చుకుంటాం. సో జనరల్గా గవర్నమెంట్ 3 లెవెల్స్ లాగా డివైడ్ అవుతుంది. ఒకటి లోకల్ లెవెల్, ఒకటి స్టేట్ లెవెల్ అండ్ థర్డ్ది నేషనల్ లెవెల్. సో ఈ మూడిట్లాగా గవర్నమెంట్ డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఒక సినేరియో ఇచ్చినారు. సినేరియో ఏంటంటే ఇద్దరు చిన్నపిల్లలు న్యూస్ పేపర్ చదువుతారు. న్యూస్ పేపర్ చదివినప్పుడు సివియర్ వాటర్ షార్టేజ్ ఉంది, ఇంకా అన్క్లీన్ వాటర్ వల్ల చాలామంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. చాలా విలేజెస్ మొత్తం ఎఫెక్ట్ అయినాయి. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నిట్లా చాలా మొత్తం ప్రజలందరూ పేషెంట్స్ లాగా లార్జ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేటోళ్ళు డయేరియా, వామిటింగ్స్ ఇవన్నిటి ద్వారా ఎఫెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 మంది చచ్చిపోయినారని న్యూస్ పేపర్ రిపోర్ట్ వచ్చింది. సో అందరూ ఎమ్మెల్యే రెసిడెన్స్ దగ్గర ధర్నాకి కూర్చున్నారు. సో ఎందుకు ధర్నాకి కూర్చున్నారంటే అథారిటీస్ ఇమీడియట్ యాక్షన్ ఇంకా ఎందుకు తీసుకుంటలేవు, పబ్లిక్ హెల్త్ సిచ్యువేషన్ ఎందుకు కంట్రోల్ చేస్తలేవు అనేసి. ఇది ప్రతి ఒక్క ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ. పబ్లిక్ హెల్త్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి, ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి అనేసి ఎమ్మెల్యే ఇంటి ముందు అందరు ధర్నా చేయడం స్టార్ట్ చేసినారు. సో ఇదన్నమాట సినేరియో. ఇప్పుడు ప్రజలందరూ సిక్ అయ్యి హాస్పిటల్స్ బారిన పడితే ఎమ్మెల్యేస్ దగ్గరికి పోయి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అసలు ఫస్ట్ ఎమ్మెల్యే అంటే ఏంది నేర్చుకుందాం. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఈయన ప్రజలతోని డైరెక్ట్ ఎలక్ట్ అయిన మనిషి. ఓకే, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ ఈయన. అందుకే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే అవుతాడు. సో ఈయన ప్రజల చేత ఎన్నుకోబడతాడు, పీపుల్స్ రిప్రజెంటేటివ్. సో ఇండియా మొత్తం స్టేట్స్ లాగా డివైడ్ అవుతుంది. ఆ స్టేట్స్ ప్రతి స్టేట్కి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంటుంది. సో ఇంకా స్టేట్ కూడా డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ లాగా డివైడ్ అవుతుంది. సో డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఏం లేదు, స్టేట్ చిన్న ఏరియాస్ లాగా డివైడ్ అయ్యి ప్రతి చిన్న ఏరియాని ఒక కాన్స్టిట్యుయెన్సీ లాగా ఫామ్ చేస్తుంది. సో ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ ఎలక్ట్ అవుతాడు. సో ఆ ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్ని ఎమ్మెల్యే అంటాం. సో ఆయన వేరే పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన ఆయన ఉంటాడు. సో మ్యాక్సిమం ఎంతమంది ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేస్ ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారో అదే పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. మెజారిటీ పార్టీ అనేది గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది, రూలింగ్ పార్టీ అవుతుంది. మిగతా ఎమ్మెల్యేస్ అందరూ అపోజిషన్లోకి వెళ్ళిపోతారు. ఫర్ సపోజ్ మనం ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ నుంచి నేర్చుకుందాం. సో హిమాచల్ ప్రదేశ్ 2017 ఎలక్షన్స్లో ఎమ్మెల్యేస్ బీజేపీ నుంచి 44 ఎమ్మెల్యేస్ ఎలక్ట్ అవుతారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 21, సిపిఐ నుంచి 1, ఇంకా ఇండిపెండెంట్ నుంచి 2. టోటల్గా సీట్స్ వచ్చేసి 68. ఓకే, సో ఇక్కడ మెజారిటీ ఏముంది? బీజేపీ ఉంది. సో బీజేపీ ఎమ్మెల్యేస్ చాలామంది ఉన్నారు కాబట్టి ఇది రూలింగ్ పార్టీ అవుతుంది. తర్వాత అపోజిషన్లో మెజారిటీ ఎవరికి ఉంది? కాంగ్రెస్కి ఉంది. సో కాంగ్రెస్ అనేది అపోజిషన్ లీడర్ లాగా నిలబడుతుంది అనమాట కాంగ్రెస్ పార్టీ. సో ఇది మొత్తానికి మన లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏం లేదు, శాసనసభ. సో అందరూ ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూర్చొని పాలసీస్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఫ్రేమ్ చేస్తారు. అపోజిషన్ వాళ్ళు గవర్నమెంట్లో ఏమైనా తప్పులు ఉంటే అవన్నీ క్వశ్చన్ చేసే రైట్ అపోజిషన్కి ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసుకుంటారు ఈ శాసనసభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. సో ఇదనమాట మొత్తం అపోజిషన్ గురించి క్లియర్ ఐడియా వచ్చేసింది. రూలింగ్ పార్టీ ఎట్లా ఫామ్ అవుతుంది మనకు తెలిసింది. దాని తర్వాత సో ఇట్లా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీఎం ఏం చేస్తాడంటే, ఇప్పుడు బీజేపీ ఉన్నది. సో బీజేపీలో ఎవరైతే లీడర్ ఉంటారో వాళ్ళు సీఎం లాగా అవుతారు, లేదంటే వేరే వాళ్ళు కూడా అవ్వచ్చు. ఈ అనుకోబడ్డ సీఎం ఏం చేస్తాడంటే కొంతమందిని ఎమ్మెల్యేస్ని మినిస్టర్స్ లాగా, లేకపోతే ఎమ్మెల్యేస్ కాని వాళ్ళని కూడా మినిస్టర్ లాగా చేసే అవకాశం ఉంటుంది. సో కొంతమంది మినిస్టర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పేర్లు గవర్నర్కి ఇస్తాడు. సో గవర్నర్ చీఫ్ మినిస్టర్ని ఇంకా మినిస్టర్స్ని అపాయింట్ చేస్తాడు. ఓకే, సో వీళ్ళందరూ అపాయింట్ అయిన తర్వాత సీఎం ఇంకా అదర్ మినిస్టర్స్ అపాయింట్ అయిన తర్వాత వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు రన్ చేస్తారు. సో సపరేట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి నేర్చుకుందాం.
సో లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే అందరూ ఎమ్మెల్యేస్, రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ అయినా అందరూ ఒక దగ్గర కలిసి డిస్కస్ చేసుకుంటారు, చాలా విషయాల మీద డిస్కస్ చేసుకుంటారు. దాన్నే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటాం. సో దీన్ని లెజిస్లేచర్ అని కూడా అంటారు. దాని తర్వాత ఒక డిబేట్, ఎగ్జాంపుల్ ఇంకొక సినేరియో అనమాట, డిబేట్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఇది చాలా, మనం ఇప్పుడు టీవీలో చూస్తాం కదా, మొత్తం డెస్క్లు, చైర్లు అవన్నీ మంచిగా రౌండ్గా ఉంటాయి. కొంచెం హైట్లో స్పీకర్ ఉంటాడు, ఆయనకు ఒక మైక్ ఇస్తారు, అందరు ఎమ్మెల్యేస్కి మైక్స్ ఉంటాయి. సో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అట్లా లెజిస్లేటివ్ అసెంబ్లీలో అవుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ అన్నీ. సో ఇక్కడ ఎమ్మెల్యే 1 ఒక సినేరియో ఇచ్చినారు. సో ఎమ్మెల్యే 1 ఏమంటాడంటే, 15 మంది డయేరియాతో చచ్చిపోయినారు మా కాన్స్టిట్యుయెన్సీలో, అసలు సిచ్యువేషన్ని అసలు కంట్రోలే చేయట్లేదు అనేసి ఒక ఎమ్మెల్యే అంటాడు. సెకండ్ ఎమ్మెల్యే అంటాడు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లు ఎందుకు ఉన్నాయి, డాక్టర్స్ సరిగ్గా లేరు, స్టాఫ్ సరిగ్గా లేరు, చాలామంది పీపుల్ సఫర్ అవుతున్నారు అనేసి సెకండ్ ఎమ్మెల్యే అంటాడు. థర్డ్ ఎమ్మెల్యే వచ్చేసి, అసలు వాటరే లేవు, ఉమెన్స్ నీళ్ళు దేనికే 3-4 కిలోమీటర్లు నడిచి తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది, ట్యాంకర్స్ ఎన్ని ట్యాంకర్స్ మీరు సర్వీస్లో ఉన్నాయి, ఎన్ని బావులు అవన్నీ క్లీన్ చేసి పెడుతున్నారు, ఎన్ని క్లీన్గా ఉన్నాయి బావులు అనేసి థర్డ్ ఎమ్మెల్యే అంటాడు. ఫోర్త్ ఎమ్మెల్యే వచ్చేసి, లేదు గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంది సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికే, వాటర్ ట్యాంకర్స్ కూడా దింపినారు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ప్రతి అంగన్వాడీ సెంటర్లో అక్కడిక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి ప్రజలకి అనేసి ఫోర్త్ ఎమ్మెల్యే అంటాడు. మళ్ళీ ఫిఫ్త్ ఎమ్మెల్యే అంటాడు, లేదు హాస్పిటల్స్లో అసలు ఫెసిలిటీస్ మంచిగానే లేవు, అవసరమైన డాక్టర్స్ లేరు, మెడికల్ స్టాఫ్ సరిగ్గా లేరు, కొంతమంది డాక్టర్లు అయితే లాంగ్ లీవ్ వెకేషన్కి వెళ్ళిపోయినారు, సిచ్యువేషన్ రోజుకి వర్స్ట్ అవుతుంది అనేసి ఫిఫ్త్ ఎమ్మెల్యే అంటాడు. సో ఫిఫ్త్ ఎమ్మెల్యే ఇంకా ఇట్లా కూడా అంటాడు. సో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవన్నీ అన్ని ఫ్యామిలీస్కి రీచ్ అవుతున్నాయా ఎఫెక్టెడ్ ఏరియాస్లో అని కూడా క్వశ్చన్ చేస్తాడు. తర్వాత సిక్స్త్ ఎమ్మెల్యే అంటాడు, అపోజిషన్ అనవసరంగా గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తుంది, ప్రీవియస్ గవర్నమెంట్ అయితే అసలు ఏం పట్టించుకోలేదు, మేమైనా కొన్ని క్లీనేజ్ డ్రైవ్, గార్బేజ్ని, చెత్త చెదారాన్ని క్లీన్ చేస్తున్నాము, ఇయర్స్ నుంచి ఉన్న చెత్త చెదారం అంతా ఆ క్లీన్ డ్రైవ్ అనేది మేము నిర్వహిస్తున్నాం అనేసి సిక్స్త్ ఎమ్మెల్యే అంటాడు. సో ఇట్లా ఎమ్మెల్యేస్ చర్చ జరుగుతూ ఉందన్నమాట లెజిస్లేటివ్ అసెంబ్లీలో. సో ఎమ్మెల్యేస్ అందరూ గవర్నమెంట్ వర్క్ చేయడానికి వీళ్ళు కృషి చేస్తారు. సో గవర్నమెంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మినిస్ట్రీస్ కూడా ఉంటాయి. సో ఈ గవర్నమెంట్కి హెడ్ చీఫ్ మినిస్టర్ ఉంటాడు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్ ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. సో డిపార్ట్మెంట్, సపోజ్ హెల్త్ డిపార్ట్మెంట్, సో ప్రజలందరూ హాస్పిటల్కి వస్తారు, వాళ్ళందరికీ చికిత్స చేయడం హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ జాబ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంది, అసలు పని చేయడం, గ్రౌండ్ లెవెల్లో పని చేయడం. ఓకే, సో డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్ ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కిందికి వస్తాయి. సో గవర్నమెంట్కి హెడ్ వచ్చేసి చీఫ్ మినిస్టర్. సో అందరు ఎమ్మెల్యేస్ ఒక దగ్గర సమావేశం అయితే దాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. సో దీన్ని లెజిస్లేచర్ అని కూడా అంటారు. నెక్స్ట్, వర్కింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో అసెంబ్లీ డిస్కషన్స్ అయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత హెల్త్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటాడు అనమాట. సో ఏమేమి స్టెప్స్ తీసుకున్నారు, సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఏమేమి జాగ్రత్తలు అవన్నీ వహించినారు అనేసి ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు, సీఎం ఇంకా హెల్త్ మినిస్టర్ ఎక్కడైతే అఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో వాళ్ళ దగ్గరికి పోతారు, ఎంతమంది చచ్చిపోయినారో వాళ్ళకి కంపెన్సేషన్ అనేది ప్రకటిస్తారు. మళ్ళీ ఈ అన్సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి కదా, సో దాన్ని సాల్వ్ చేయడానికి ఒక హై లెవెల్ కమిటీ తీసుకొని వస్తారు. తర్వాత కొన్ని లాస్ హై లెవెల్ కమిటీ తీసుకొని వచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు. సో ఇట్లా అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మొత్తం కంట్రీకి లాస్ చేయాలంటే అది పార్లమెంట్ చేస్తుంది అనమాట. ఒక స్టేట్కి చట్టాలు తీసుకురావాలంటే అది స్టేట్ లెజిస్లేచర్ తీసుకొని వస్తుంది.
ఓవరాల్ కంట్రీకి తేవాలంటే పార్లమెంట్ తీసుకొని వస్తుంది. తర్వాత డెమోక్రసీ అంటే ఏంది, పీపుల్ డైరెక్ట్గా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఎలెక్ట్ చేసుకుంటారు, సపోజ్ ఎమ్మెల్యే. సో ఇదన్నమాట. ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యుయెన్సీ అంటే ప్రతి స్టేట్ చిన్న చిన్న ఏరియాస్ లాగా డివైడ్ అవుతుంది. ఆ ఏరియాస్ని కాన్స్టిట్యుయెన్సీ అంటాం. సో ఆ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక ఎమ్మెల్యే అనేటైనా ఎలెక్ట్ అవుతాడు. నెక్స్ట్ రిప్రజెంట్ అంటే ప్రజల తరపు నుంచి ఒక ఎమ్మెల్యే రిప్రజెంట్ అవుతాడు. సో తరపు నుంచి ఓకే, ప్రజల్ని రీప్లేస్ చేస్తూ ఒక్క పర్సన్ వాళ్ళ తరపు నుంచి ఈయన ఎలెక్ట్ అవుతాడు అనమాట. సో అది రిప్రజెంట్. సో నెక్స్ట్, హౌ డిడ్ సమ్ ఎమ్మెల్యేస్ బికమ్ మినిస్టర్స్. సో సీఎం ఎలెక్ట్ అయిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేస్ని మినిస్టర్స్ లాగా తీసుకుంటాడు అనమాట. సో ఆ మినిస్టర్స్ అంటే హెల్త్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టరు, స్పోర్ట్స్ మినిస్టరు, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేస్ని మినిస్టర్స్ లాగా తీసుకుంటారు. సో అట్లా అవుతుంది. తర్వాత why should decisions taken by chief minister and other ministers be debated in legislative assembly. సో చీఫ్ మినిస్టర్ వేరే మినిస్టర్స్ డెసిషన్స్ అసెంబ్లీలో ఎందుకు డిబేట్ చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ కరెక్ట్గా వర్క్ చేయడానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఉండాలి. కాబట్టి చీఫ్ మినిస్టర్ వేరే మినిస్టర్స్ తీసుకునే డెసిషన్స్ అన్నీ కరెక్టా కాదా అని డిబేట్ అనేది నడుస్తుంది. సో దట్ అపోజిషన్ చెక్ చేస్తూ ఉంటుంది, ట్రాక్లో పెడతా ఉంటుంది గవర్నమెంట్ని. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్క్ దట్ ఎమ్మెల్యేస్ డూ ఇన్ ద అసెంబ్లీ అండ్ ద వర్క్ డన్ బై ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ ఏం చేస్తారు, ప్రోగ్రామ్స్, పాలసీస్ ఇవన్నీ తీసుకొని వస్తారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తాయి, సపోజ్ హెల్త్ సెక్టర్ తీసుకోండి. హెల్త్ సెక్టర్ ఇప్పుడు వాటర్ శానిటేషన్ సరిగ్గా లేదంటే ఫస్ట్ ఒక కమిటీని లాంచ్ చేసి మొత్తం వాటర్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. తర్వాత వాటర్ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అనేసి ఒక రూల్ తీసుకొని వస్తారు ఎమ్మెల్యేస్. ఇవన్నీ రూల్ని ఇంప్లిమెంట్ చేసేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇట్లాంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కలిసి ఏం చేస్తాయి, వాటర్ క్లీనింగ్ ప్రోగ్రాము, సేఫ్ వాటర్ అనేది ప్రజలకు ఎట్లా అందించాలి అంటే ట్యాంకర్స్ ప్రొవైడ్ చేయడము, అవన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటాయి. తర్వాత కొన్ని వర్డ్స్ గురించి నేర్చుకుందాం. సో కాన్స్టిట్యుయెన్సీ అంటే ప్రతి స్టేట్ చిన్న చిన్న ఏరియాస్ లాగా డివైడ్ అవుతుంది, దాన్ని కాన్స్టిట్యుయెన్సీ అని అంటాం. మెజారిటీ అంటే సగం కంటే ఎక్కువ ఉందనుకో, 100 ఉంది, 100లో మెజారిటీ 51 వచ్చినా మెజారిటీ, 60 వచ్చినా మెజారిటీ అవుతుంది. నెక్స్ట్ అపోజిషన్ అంటే రూలింగ్ పార్టీ మెజారిటీ వచ్చింది కదా, రూలింగ్ పార్టీ కాకుండా మిగతా ఎమ్మెల్యేస్ అందరూ అపోజిషన్కి సంబంధించిన వాళ్ళు అవుతారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మీడియాని గ్యాదర్ చేసి ఒక పర్టికులర్ ఇష్యూ పైన మాట్లాడడాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ అని అంటాం.